గోవింద శాస్త్రి జాతకంలో లగ్నాద్వితీయ స్థానమైన కుటుంబ స్థానంలో శని శుక్రులు కలిశారు కాబట్టి జాతకుడు సన్యాస దీక్ష తప్పక తీసుకుంటాడు. వారు సంసారాన్ని కాదని సన్యాస దీక్ష తీసుకుంటే ఈ లోకమే సుఖపడుతుంది. వారి బోధనలతో ఈ లోకం భగవంతుడికి దగ్గరవుతుంది. పడవ దొరకకపోయినా కృష్ణలో వాడు ఈదుకుంటూనైనా వస్తాడు. ఇప్పుడు జున్ను కంటే భార్యే వాడికి జున్ను మిగడ పెరుగు. గోవిందా, అవునమ్మా, ఆమెకు నా సన్యాసి రూపం కనిపించడంలో ధర్మం ఉంది. ఆమె మనోనేత్రంతో చూసింది. ఏమిటి గోవిందా, ఏమిటి నువ్వు చెప్పేది? మీకిచ్చిన మాట ప్రకారం ముహూర్తానికి చేరుకోవాలని వేదాద్రి నుండి బయలుదేరాను. కానీ మార్గమధ్యంలో కృష్ణాతీరం చేరాను. కానీ కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తోంది. నది దాటే సాధనం కానరాలేదు. ఒడ్డునే నిలబడ్డాను. ప్రవాహం పెరిగిందే గాని తరగలేదు. దారి చూపమని కృష్ణమ్మను ప్రార్థించాను. నా ప్రార్థన విన్న తల్లి అనుగ్రహించక ఆగ్రహం చూపింది. ఆగ్రహించిన అమ్మ ఈ బిడ్డను ఆదుకుంటుందిలే అని నమస్కరించి ప్రవాహంలో కాలు పెట్టాను. కొద్ది దూరం సాగాను. కానీ కృష్ణమ్మ ఆగ్రహం మరింత పెరిగింది. ఆ తల్లిని వేడుకున్నాను. నా ప్రార్థన తల్లి వినలేదు. పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఏమిటి పరీక్ష అని కృష్ణస్వామిని వేడుకున్నాను. హే కృష్ణ, ఏమిటి పరీక్ష? ఈ జన్మకు సార్థకత లేదా? దీనికి ఒక్కటే మార్గం, ఆపత్ సన్యాసం స్వీకరిస్తాను. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మయా సన్యస్తం, ఓం మయా సన్యస్తం, ఓం మయా సన్యస్తం.
పని చేశావయ్యా గోవిందా. అంత పని చేస్తేనే గోవిందుడు బ్రతికాడమ్మా. ఈ సన్యాసం ఏమిట్రా? సంసార ధర్మం కంటే యతి ధర్మమే నాకు యోగ్యమని ఆ భగవానుడి సంకల్పం. అందుకే పరీక్షించాడు, పరీక్షలో నెగ్గాను, ఆపత్ సన్యాసం స్వీకరించాను. ఎక్కడో కృష్ణానది గర్భంలో జరిగినది అచ్చమ్మ దృష్టికి వచ్చింది. అందుకే సాధు రూపం ఆమె కనిపించింది. నిజమేనయ్యా, కానీ ఈ పసిబిడ్డని ఏం చేయదలుచుకున్నావు? ఈ బిడ్డ కన్నీళ్ళకి, ఆ కన్నవాళ్ళ ఆవేదనకి ఏమిటయ్యా నీ సమాధానం? ఆదిశంకరుని కథ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోమ్మా. గోవిందా, భగవత్ సంకల్పం మనకి శిరోధార్యమమ్మా. అయ్యో, అక్కా అక్కా, ఏమిటి సత్య? నా నాదుడెక్కడా? ఇక్కడ లేరే. ఎక్కడికి వెళ్లారు? నీ మందిరానికి రాలేదా? వారు నా మందిరానికి రావడమూ జరిగింది, వెళ్లడమూ జరిగింది. ఓహో, ఇంతలోనే వారు మరో ఇంటిని చక్కబెట్టడానికి వెళ్లారా? వారైతే 1000 పూజారి, వారి భక్తులకు మాత్రం ఒక్క ఇల్లాలితో కూడా కాపురం చేసే అవకాశం ఉండదా? ఎవరి గురించి సత్య నువ్వు మాట్లాడేది? ఆ అచ్చమాంబ గురించి. అచ్చమాంబ గురించి మనం ఆలోచించి ఏం ప్రయోజనం? అలాగంటే ఎలాగమ్మా? ఒక్క తులసి దళంతోనే ఆ కృష్ణ పరమాత్ముడినే గెలుచుకున్నదానివి ఆ అచ్చమాంబకి న్యాయం చేయలేవా? న్యాయం చేయాలని ప్రయత్నించాను సత్య, కాని ఫలితం రాలేదు. చిరునవ్వు తప్ప చిన్న మాట కూడా వినలేదా చిన్ని కృష్ణుడు. అలాంటి విషయాలు లాలనగా కాదు, కోపం జోడించి అడగాలి. నీ స్వాంతనానికి సాత్వికం తప్ప అలగడం సాధించడం తెలీదు. అప్పటికీ నిన్ను గుర్తు తెచ్చుకున్నాను సత్య. చాలా కోపంగా అడిగాను. కృష్ణ భక్తులకు నీవిచ్చే కానుకలు కమండలాలు, కాషాయ బట్టలా అని నిలదీశాను. వారేమన్నారు? నువ్వు కోపంలో కూడా అందంగా ఉన్నావంటూ మాయమాటలు మాట్లాడాడు ఆ మాయదారి కృష్ణుడు. గోవిందుడు లోక కళ్యాణం గురించి జన్మించినవాడు కాబట్టి వారు కళ్యాణం గురించి, సంసారం గురించి ఆలోచించకూడదట. మరి జయదేవుని అంశతో జన్మించిన వారేగా ఈ గోవింద శాస్త్రి. ఆ జయదేవుడు సన్యసించలేదే, పద్మావతి సహచర్యం వదులుకోలేదే. చక్కగా సంసార యాత్ర సాగిస్తూ అష్టపదులు అలవోకగా రాసి శ్రీవారిని మెప్పించారుగా. ఆ రీతిలోనే ఈ గోవిందుడు కూడా ఉండొచ్చుగా. సత్య, స్వామి ఏ కార్యం తలపెట్టినా దాని వెనుక అంతరార్థం ఉండే ఉంటుంది. స్వామి కార్యాలన్నీ నీకు సకార్యాలుగానే కనిపిస్తాయి. రాణి, ఆయన సంగతి నేను తెలుస్తాను. పార్వతి, పార్వతి, కృష్ణ పరమాత్మ అందించిన ప్రసాదం మన బిడ్డ. ఆ స్వామి అన్వేషణకై ప్రయాణం చేస్తున్నాడు. చూడు, ఒక్కసారి గోవిందుని చూడు. మన దుఃఖం అతగాడిలో కనిపిస్తుందా? లేదు, వాడు శోక విముక్తుడు. శరీర రహితము సర్వవ్యాపి అయిన పరమాత్మ అస్థిరాలైన అన్ని శరీరాల్లోనూ ఉన్నాడని తెలుసుకున్న ప్రజ్ఞానుడు మన బిడ్డ. అందుకే వాడు శోకం నుంచి విముక్తుడయ్యాడు. వాడు భవబంధాల నుండి విముక్తి పొందాడు, దుఃఖ
సుఖాన్ని మనకు మిగిల్చాడు. గోవిందా, నీ మీదే ఆశలు పెట్టుకున్న ఈ జీవులను కాదని పరమాత్మని వెతుక్కుంటూ వెళ్ళిపోతావా? అమ్మా, నీవు ప్రసాదించిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే సత్సంకల్పంతో వేదాద్రి కొండ గుహల్లో యోగ సాధకుణ్ణై ఆ పరమాత్మ ధ్యానంలో ఈ జీవాత్మ తరించాలని ఆశీర్వదించు తల్లి. మరొక్కసారి ఆలోచించు నాయనా. అమ్మా, నన్ను నీకు ఎవరు అనుగ్రహించారు? శ్రీకృష్ణ ప్రభువు. ఆ ప్రభు సృష్టించిన ఫలపుష్పాలు ఆ స్వామి పాదాల చెంతకు చేరడం అపరాధమా అమ్మా? గోవిందా, ఆ స్వామిని అన్వేషిస్తూ ఆయనను స్మరిస్తూ భజిస్తూ ఆ ఆనందాన్ని అందరికీ అందించాలన్న ఆశను ఆశీర్వదించలేవా అమ్మా? అమ్మ లేని చోట కృష్ణ పరమాత్మ ఉంటాడా నాయనా? ఉండడు. మరి అమ్మను వదిలి వెళ్తే పరమాత్మ కోపగించడా? యశోదమ్మను విడిచి గోపాలుడున్నాడా? చెప్పు నాయనా. భగవంతునికి భక్తునికి పోలిక తల్లి. ఆయన నడిపించేవాడు, మనం నడిచేవాడు. మార్గం ఆయనది, ప్రయాణం మనది. సంకల్పం ఆయనది, దానిని శిరసావహించడం మన ధర్మం. పార్వతి, అన్నమయ్య జోలపాట పాడి ఓదారిస్తే ఊరుకునే వయసు కాదు నీ బిడ్డది. నాయనా గోవింద, మా మమతలు మమకారాలు కావయ్యా. నీతో 7 అడుగులు నడిచిన ఆ చెమ్ముని ఎలా ఓదారుస్తావో చూడు నాయనా. అచ్చమాంబ, నా సంకల్పం నీకు ఆమోదయోగ్యమేనా? అర్ధాంగిని, అర్ధ సన్యాసిని. ఇక మిగిలిన అర్ధ భాగమే ఆశతో మిగిలింది స్వామి. ఆ ఆశను నల్లనయ్యకు సమర్పించలేవా? స్వామి, వేదాద్రిలో నరసింహుడి సన్నిధిలో భగవద్గీతను రాశాను. భావాన్ని అందుకున్నాను. అందులో యోగి నామకు సర్వేశం మద్గతే అంతరాత్మనే అనే శ్లోకం మననం చేసుకున్నాను. అవును, యోగులకు భక్తి జ్ఞాన వైరాగ్యాల సాధనకు శ్రద్ధ అవసరమని భగవాన్ ఉవాచ. ఆ శ్రద్ధ కోసమైనా సంసారాన్ని అశ్రద్ధ చేయాలి కదా స్వామి. అచ్చమాంబ, అర్ధాంగివి, నన్ను అర్థం చేసుకుని అంధకారం నుండి విమోచనకు నీ హస్తాలతో దీపం వెలిగిస్తున్నావు స్వామి. సంసారః స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవత్. రాగద్వేషాలతో కూడుకున్న సంసార జీవితం జ్ఞానోదయం కానంత వరకు యథార్థంలా కనిపిస్తుంది. అందుకేగా స్వామి, పారమార్థిక సత్యంలోకి ప్రవేశించి ఈ ప్రపంచమే స్వప్నంతో సమానమన్న భావాన్ని అందరికీ మీరు అందించాలన్నదే నా అభిమతం. అచ్చమ్మా, అల్లుడు గారిని ఆపుతావు అనుకున్నాను గాని మూటాముల్లే కట్టి సాగనంపుతావు అనుకోలేదు తల్లి. అచ్చమాంబ, ఆ తాళి బరువుతో గుండె బరువు అణుచుకుంటావమ్మా? అది నా అదృష్టంగా భావిస్తానమ్మా. అదిగో అదిగో, వేదాద్రి యోగ నరసింహుడు పిలుస్తున్నాడు. వేదాద్రి కొండ గుహల్లో యోగ సాధన చేసి పరమాత్మ ధ్యానంలో నా జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని అన్వేషించి తరించమని ఆదేశిస్తున్నాడు. నరసింహ, యోగ నరసింహ, గోవిందా, నరసింహ, యోగ నరసింహ. గోవిందా, నా మాట విను తండ్రి. ఏమండి? వాడు వెళ్ళిపోతున్నాడు. ఆపండి. వాడు ఆగమని చెప్పండి అన్నయ్య. ఏమండి? నా బిడ్డ గోవిందా, గోవిందా. పార్వతి, ఆగు నాయనా. పార్వతి, గోవిందా, పార్వతి, గోవిందా. ఏమండి? నా బిడ్డ, నా బిడ్డ వెళ్ళిపోతున్నాడు. ఆపండి. పార్వతి, గోవిందా, ఆగు నాయనా. గోవిందా, వెళ్ళిపోయాడు.
ఆ విధంగా భగవంతుణ్ణి వెతుక్కుంటూ శివరామానంద తీర్థుల గురూపదేశంతో సన్యాసాశ్రమం స్వీకరించి శివనారాయణ తీర్థులుగా మారారు. దామోదరా, దామోదరా, ఏమిటి అచ్యుత? కేశవుడు ఎక్కడికెళ్ళాడు? ఉదయం నుంచి కనిపించట్లేదు. చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాడు. అంత ముఖ్యమా? అవును, జీవిత సమస్య. అంత సమస్య? సావు బతుకుల సమస్య. అంత పెద్ద సమస్య? అడుగో వస్తున్నాడుగా, వాణ్ణే అడుగు. ఏరా కేశవ, ఏమిట్రా నీ సమస్య? ఇదో పెద్ద సమస్య, చెప్పినా ఎవరికీ అర్థం కాని సమస్య. సమస్య సమస్య అని జపం ఆపి అసలు సంగతి ఏమిటో చెప్పాడు. గోంగూర సమస్య. గోంగూర సమస్య? ఇదెక్కడి కాశీపట్నం అయ్యా? ఎక్కడికి వెళ్ళినా తులసి దళాలు, మారేడు దళాలు దొరుకుతాయి తప్ప గోంగూర దళాలు దొరకటం లేదు. జిహ్వ చచ్చిపోయింది. కాషాయ బట్టలు కట్టింది, కాశీపట్నం వచ్చింది గోంగూర కోసమా? అందుకే కదరా మన బతుకులు ఇలా తగలడ్డాయి. గోంగూర మీదున్న ధ్యాస, ప్రేమ, భక్తి ఆ భగవంతుడి మీద ఉంటే మనము గురువుగారంతా అయ్యేవాళ్ళం. గోంగూర గోంగూర అన్న భజన ఆపి గోవింద గోపాల అని స్మరించు. ఇహం పరము రెండూ ఉంటాయి. పరం మాట ఏమో గాని ఇహం చచ్చిపోయింది నాకు. నిన్ను ఆ భగవంతుడు కూడా మార్చలేడురా కేశవ. అబ్బా, పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణం శర్మాణం వసురుద్రాదిత్య రూపాణం. అమ్మా, మీ అత్తామామల పేర్లు చెప్పండమ్మా. తల్లావజుల నీలకంఠ శాస్త్రి, పార్వతమ్మ. తల్లావజ్ర నీలకంఠ శాస్త్రి నామధేయస్య ధర్మపత్ని సమితస్య పార్వతమ్మ నామధేయస్య పిండ ప్రదానాంచ కరిష్యే. పిండదేవతాభ్యో నమః. ధ్యాయామహే, ఆవాహయామహే. సువర్ణరత్నగజ సింహాసనం సమర్పయామహే. పాదయో పాద్యం సమర్పయామహే. సమర్పయామహే. ముఖే ఆచమనీయం సమర్పయామహే. అత శుద్ధోదక స్నానం ఆపోహిష్టామదో భువస్థాన ఊర్జే దదాతర మహేరణాయ చక్షర యోగశ్వతవరసః తస్య భాజేతేనః ఉషతీరేవ మాతరః తస్మా అనంగపావవ యస్య క్షయాయ జన్మదః ఆపో జనయథాసనః. ఆయుష్మాన్ భవ. ఎందుకు స్వామి ఈ అభాగ్యురాలికి ఇంకా ఆయుష్ పోస్తున్నారు? అత్తమామలకు కారుణ్య శ్రాద్ధం చేసి వారి ఆత్మలకు శాంతి చేకూర్చినందుకు, కన్న కొడుకుగా నేను తీర్చుకోవలసిన రుణానుబంధం కోడలుగా నువ్వు తీర్చినందుకు. ఇప్పుడు నేను చేసింది పుణ్యమే అయితే దానికి పరమార్థం నా శేష జీవితం మీ పాదాల దగ్గర గడపడమే. ఇక్కడ కాలం గడుస్తుందేమో గాని జీవితం సుఖంగా ఉండదు. ఇన్నేళ్లకు నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. ఇది ఒక కలగా చెరిగిపోకుండా మీరు ఆ పరమేశ్వరుణ్ణి చూసుకుంటూ మీ కళ్ళ ముందే ఉండిపోయే సౌభాగ్యాన్ని నాకు కల్పించండి. నన్ను మీ పాదదాసిగా స్వీకరించండి స్వామి, స్వీకరించండి. కృష్ణ, దామోదరం చూశావా? అమ్మ గృహప్రవేశం చేసేటప్పటికి ఇంటితో పాటు ఇష్టదైవానికి కూడా కొత్త కళ వచ్చింది. స్వామివారికి ఆ నిగనిగలు కొత్తగా ఎందుకు వచ్చాయంటావు? అంతటికే అమ్మే కారణం. ముప్పూటల పట్టు వస్త్రంతో తుడిచి మువ్వన్నెల పూలతో ముగ్ధ మనోహరంగా అలంకరించేటప్పటికీ అక్కడే నువ్వు పాయసంలో కాలేశావు. షడ్రుచులతో అమ్మ చేసిన ప్రసాదాలు స్వామివారు ఆప్యాయంగా ఆరగించడం వల్ల అలా పాలుగారిపోతున్నాడు. అవి మామూలు వంటకాలు కాదయ్యా, అమ్మ మనస్సుతో కాచిన పాయసాలు, అమ్మ భక్తితో ఉడికిన పొంగళ్ళు, అమ్మ ప్రేమతో వేగించిన భక్ష్యాలు. సత్యం. అమ్మా, ఏన్నాయనా? స్వామివారు వ్రాసిన కృష్ణభక్తి కీర్తనలు కొన్ని
ఈ తాటియాకుల మీద నేను స్వయంగా వ్రాశాను. కానీ పాపం అక్షరాలు కుదిరికలేక అటూ ఇటూ వాలిపోతున్నాయి. వాటిని మళ్ళీ మీ చేత్తో. అలాగే. అంతకు మించిన మహాభాగ్యం మరేవన్నా ఉంటుందా? ఆహా, అమ్మ చేసిన ఈ అలంకారం యశోదమ్మ చూస్తే ఆగిపోయారేం స్వామి? సెలవేయండి. కూచిపూడికి